ఎప్పుడు డాక్టర్లు ఆకుకూరలు తినండి ఆరోగ్యానికి మంచిది అని అంటూ ఉంటారు కదా. అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక ఆకుకూరనైతే ఈరోజు నేను వండాను ఆల్రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ ఆకుకూర ఏంటంటే దానిని సంస్కృతంలో పునర్నవ అంటారు. మన తెలుగులో అందరం పిలుచుకునేది ఏంటంటే తెల్ల గలిజేరాకు. మనము తోటకూర, పాలకూర, అలాగే గోంగూర లాగా ఇది కూడా మనకి చాలా ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి ప్రకృతి ప్రసాదించిన వరం అండి ఈ ఆకు. వర్షాలు స్టార్ట్ అవ్వగానే ఇవి ఆటోమేటిక్గా చాలా రకాల మొక్కల లాగానే ఇవి కూడా భూమిలో నుండి పైకి వస్తాయండి. ఇది ఏదో పిచ్చి మొక్క అనుకోకండి. ఇందులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. బాడీలోని ప్రతి పార్ట్కి కూడా ఇది బెనిఫిట్ని ఇస్తుంది. ముఖ్యంగా కిడ్నీలకు చాలా మంచిది. దీంట్లో కాల్షియం కూడా రిచ్గా ఉంటుంది. అన్నట్టు గల్జేరులో 2 రకాలు ఉంటాయండి. ఒకటి తెల్ల గల్జేరు అయితే రెండవది ఎర్ర గలిజేరు అండి. తెల్ల గల్జేరు కాడలు తెల్లగా ఉంటాయి, ఎర్ర గల్జేరు కాడలు ఎర్రగా ఉంటాయి. అలాగే ఎర్ర గల్జేరుకి పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. దీన్ని బట్టి మనము తెల్ల గల్జేరు ఆకు, ఎర్ర గల్జేరు ఆకు అని గుర్తుపట్టవచ్చు. కానీ ఎర్ర గల్జేరు కంటే తెల్ల గల్జేరే హెల్త్కి చాలా మంచిదంటారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వండుకున్నారా తెల్ల గల్జేరు కానీ ఎర్ర గల్జేరు కానీ? మేము వండుకుంటాము. టేస్ట్ చాలా బాగుంటుందన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఆకులే కాదండి, వాటి యొక్క కాడలు కూడా లేతగా ఉంటే ఆకులతో పాటు వండుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఆకుకూర వండుతున్నానండి. ఆ ఆకుకూర ఏంటంటే తెల్ల గల్జేరు ఆకుకూర వండుతున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ కూరను అన్ని రకాల పప్పుల్లో వేసుకొని వండొచ్చు. శనగపప్పులో వేసుకొని వండొచ్చు, పెసరపప్పులో వేసుకొని వండొచ్చు, అలాగే కందిపప్పులో కూడా వేసుకొని వండొచ్చు. కానీ నేను ఈరోజు ఏ పప్పు వేయకుండా ప్లెయిన్గా వండుతున్నానండి. చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఇదైతే తెల్ల గల్జేరు ఆకండి. కాడల నుండి ఇప్పుడే వేరు చేశాను. కాడలను బయట వేస్తున్నాను, ఆవులు కానీ మేకలు కానీ తింటాయని. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ ఆకులో 2-3 టైమ్స్ వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రం చేసుకున్నాక ఒక చిల్లులున్న జల్లెడలో వేయాలి, వాటర్ అంతా పోయే వరకు. ఆకులోనే ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం ఈ వాటర్ని కర్రీలో పడకుండా చూసుకోవాలి. ఆకుని చిన్నగా కట్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడెక్కాక 1.5 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే వేసాను. తర్వాత 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి వేసాను. తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 4 మిర్చీలను నిలువుగా చీల్చి వేసాను. ఇంగువ వేయాలనుకుంటే 1/2 స్పూన్ వేయచ్చు. పోపులో శనగపప్పు, మినపపప్పు, ఎండుమిర్చి లాంటివి కూడా వేయచ్చు. కానీ ఇక్కడ ఇవేవి నేను వేయట్లేదు, సింపుల్గా చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు వేసి తెల్ల గల్జేరు ఆకు వేసి కలుపుకున్నాను. ఆకు మొత్తము ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి. నేను సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. సాల్ట్ అనేది మీరు వండుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఆకుకూరల్లో సాల్ట్ అనేది తక్కువగానే పడుతుందండి. కర్రీ దగ్గర పడ్డాక ఒక గుప్పెడు కొత్తిమీర తురుము వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ చేయడం అయితే అయిపోయింది. మీకు నా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ప్రతి ఒక్క లాంగ్ వీడియోను స్కిప్ చేయకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ.